తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. 3 నిమిషాల్లో మీ ముందు ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంచుతా. స్టాక్ మార్కెట్ పడడానికి కారణం ఏంటో తెలుసా? యూఎస్ మన సరుకుల మీద టారిఫ్‌ని విధించిందిగా. దానివల్ల చాలా అసలు భయం కలిగింది. అందువల్ల కూడా స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ పడింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, అదానీ లాంటి పెద్ద కంపెనీలు భారీగా డౌన్‌ఫాల్ అయ్యాయి. అందువల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. ఆర్థిక అనిశ్చితి, రూపాయి విలువ ఎక్కువగా పడిపోవడం వల్ల కూడా స్టాక్ మార్కెట్ ప్రభావం చూపించింది. ఓన్లీ ఆటోమొబైల్ మాత్రమే 0.4% ఈరోజు గెయిన్ అయింది. సో, దీనివల్ల 73 పాయింట్స్, సెన్సెక్స్ 308 పాయింట్స్ డౌన్ అయ్యాయి. సో, ఈరోజు ఎఫ్ఐఎస్, డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 12,914 క్రోర్స్ బై చేశారు. 10,125 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వేర్ చూస్తే పాజిటివ్లో ఉంది, 2,788 క్రోర్స్. ఎఫ్ఐఎస్ చూసుకుంటే 12,455 క్రోర్స్ బై చేశారు. 14,839 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వేర్ చూస్తే నెగిటివ్లో ఉంది, -2,383 క్రోర్స్ నెట్ వాల్యూ. అలాగే ఎన్ఎస్సి, బిఎస్ఈ, ఎంఎస్సిఏలో చూసుకుంటే డిఐఎస్ 14,250 క్రోర్స్ బై చేశారు. 10,410 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 3,840. ఎఫ్ఐ చూసుకుంటే 15,251 క్రోర్స్ బై చేశారు. 15,273 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -22 క్రోర్స్. సో, ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో కూడా ఎఫ్ఐస్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో, దాని ప్రభావం కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూద్దాం. చూస్తే ఇండస్ బ్యాంక్ 1.88% ఇంక్రీజ్ అయింది. టైటాన్ 1.84% ఇంక్రీజ్ అయింది. మారుతి సుజుకి 1.39% ఇంక్రీజ్ అయింది. ఎస్బీఐ లైఫ్ 1.39% ఇంక్రీజ్ అయింది. ట్రెంట్ 1.31% ఇంక్రీజ్ అయింది. ఈరోజు టాప్ లూజర్స్ చూస్తే అదానీ పోర్ట్స్ 2.22% డౌన్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 1.5% డౌన్ అయింది. అలాగే రిలయన్స్ 1.40% డౌన్ అయింది. ఇన్ఫోసిస్ 1.36% డౌన్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.28% డౌన్ అయింది. సో, ఇవి వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే బయింగ్ జోన్లో లేవు. సో, మీరు నా స్టాక్ ఫండమెంటల్స్ అనాలిసిస్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.